ఈ వంకాయ ఫ్రెండ్స్ దీన్ని ఇలా మధ్యలో చీరుకుని ఇందులో గింజలా ఉంటుంది అనమాట. అది తీసేసుకోవాలి, తీసుకోకపోతే మనకి చేదుగా ఉంటుంది. ఇది ఓపికగా చాలా ఇలా గింజలన్నీ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన వంకాయలు ఇవన్నీ మనము క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనము అవసరమైనప్పుడు ఇన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ వంకాయలు పప్పు వంకాయ వండుకోవచ్చు, పులిహార కూడా చేసుకోవచ్చు. ఇది సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలా వంకాయలు గింజలు తీసుకున్న తర్వాత ఇలా బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఇవి మనము పచ్చడి పెట్టుకుందాము. ఈ వంకాయ పచ్చడి, వంకాయలు చాలా పుల్లగా ఉంటుంది కదండి, పచ్చడి కూడా చాలా బాగుంటుంది. పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. వంకాయ పచ్చడి కోసము ఇలాగా ఆవాలు మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు మనం మెంతులు ద్వారగా వేయించుకుందాము. మనం మెంతులు ద్వారగా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోనే ఆవాలు వేసుకున్నాను. ఆ వీటికి కొంచెము ఇవి వేడెక్కుతాయని ఇవేమి ఆవాలు ఏమి వేయించుకోక్కర్లేదు. ఇవి చల్లారిని ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి మనము మిక్సీ పెట్టుకుందాము, కొత్తగా పౌడర్ చేసుకుందాము ఆవాలు మెంతులను. ఫ్రెండ్స్, ఇది ఆవపిండి, ఆవాలు మెంతులు ఆడిన పౌడరు, ఎల్లుల్లిపాయలు ఇలా ఒలిచి పెట్టుకున్నాను, కారము, సాల్టు. ఈ ఆవకాయలు శుభ్రంగా తడి ఆరి పెట్టుకున్న ఆవకాయ ముక్కలు ఇలా గింజలు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పచ్చడి కలిపేసుకుందాము. వంకాయ పచ్చడి ఆవపిండి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుందాము, సాల్ట్ చూసుకుని వేసుకుందాం. మళ్ళీ ఎల్లుల్లిపాయలు ఇవి బాగా కలుపుకోవాలి. కారము, ఉప్పు, ఆవపిండి, ఎల్లుల్లిపాయలు బాగా కలుపుకుందాము. మన వంకాయ ముక్కలు కూడా వేసుకుని కలిపేసుకుందాం. ఉప్పు, కారము, ఆవపిండి మొత్తం ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాము. ఇది గానుగ నూనె ఫ్రెండ్స్, పచ్చళ్ళకి చాలా చాలా బాగుంటుంది. గానుగ నూనె వేసుకుని ఇప్పుడు పచ్చళ్ళు కలుపుకుందాము. ఈ గానుగ నూనె, కప్పు గానుగ నూనె ఇందులో వేసుకొని ఈ పచ్చడి బాగా కలుపుకుందాం. నూనెతో ఆవకాయ అన్నమాట. ఇది అన్నీ బాగా కలిసిలా కలుపుకుందాం. ఫ్రెండ్స్, బాగా కలిపేసుకున్నాను. ఇది 2 రోజులు ఊరితే పచ్చడి చాలా బాగుంటుంది. దీనికి పోపు కూడా వేసుకోవచ్చు. ఊరిన తర్వాత మనము పోపు వేసుకుందాం. ఈ పచ్చడికి చాలా చాలా బాగుంటుంది. వంకాయలు పుల్లగా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. ఆయిల్ లేకపోతే పచ్చడి బాగోదు. పర్ఫెక్ట్గా మన కప్పు ఆయిల్ సరిపోయింది. ఫ్రెండ్స్, మన వంకాయ పచ్చడి రెడీ. ఇంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా. తాలింపు కోసమని గానుగ నూనె వేసుకున్నాను. వంకాయ పచ్చడి తాలింపుకి ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయ కచ్చాబచ్చగా దించింది, కరివేపాకు. మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాము. వంకాయ పచ్చడి మన నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు మెంతులు వేసుకుందాము. మన మెంతులు చిట్టుపట అంటున్నాయి. ఎల్లుల్లిపాయలు వేసుకుందాము. వెల్లుల్లిపాయ వేసుకుని బాగా కలుపుకొని కరివేపాకు కూడా వేసుకుందాము. మన వంకాయ పచ్చడి పోపు రెడీ అయిపోయింది. ఇది కొంచెంసేపు చల్లారిన తర్వాత ఇందులో మనము పచ్చడి కలుపుకుందాం. ఈ నూనె హీటు వేడి తగ్గిన తర్వాత పోపు అయితే రెడీ అయిపోయింది.
అయిపోయింది. కరివేపాకు క్రిస్పీగా అయింది. వెల్లుల్లిపాయలో కూడా తడిదనం పోయింది. మన పోపు రెడీ ఫ్రెండ్స్. వాక్కాయ పోపు, వాక్కాయ పచ్చడి పోపు రెడీ. ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుందాం మనము. వాక్కాయ ఆవకాయలో పోపును పచ్చడిలో బాగా కలుపుకుందాం. ఉప్పు అది చూశాను, చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. పుల్లగా చాలా బాగుంది. మన వాక్కాయ పికిల్, వాక్కాయ ఆవకాయ రెడీ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.